పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంది. అప్పుడే పెళ్లై హనీమూన్ కోసమని వచ్చి భాగస్వామిని కోల్పోయిన వారు ఒకరైతే, ఆనందంగా గడుపుదామని వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వారు మరొకరు. ఎవరిని కదిపినా కొండంత శోకం, జన్మలో తీరని ఆవేదన, దుఃఖం. ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆనందంగా గడపడానికొచ్చి అసువులు బాశారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఏ పాపం తెలియని వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విహారయాత్రకని వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమాత్రం ఊహకందని విషయం కావడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ముఖ్యంగా తన భర్త వినయ్ని పోగొట్టుకున్న హిమాన్షిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఉగ్రవాదుల దాడికి వారం ముందే వారి పెళ్లి జరిగింది. హనీమూన్ కని ఇక్కడికి వచ్చి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం, అది కూడా ఆ సమయంలో తాను చూస్తుండగానే ఆ దాడి జరగడంతో హిమాన్షి ఆక్రందనలకు ఎవరైనా కరిగిపోవాల్సిందే. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మృతదేహాలను తరలిస్తున్నప్పుడు కూడా హిమాన్షి రోదనలను ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఇదొక్కటే కాదు, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరిని కదిలించినా పరిస్థితి ఇలానే ఉంది. ఎంతో ఆనందంగా గడపడానికొచ్చి అంతులేని విషాదాన్ని మూటగట్టుకుని వెళుతున్న దృశ్యాలే పెహల్గాంలో కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఉగ్రదాడిని జనం ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా దేశాధినేతలు భారత్కి బాసటగా నిలుస్తామన్న సంకేతాలు పంపారు. సెలబ్రిటీలు కూడా ఉగ్రదాడిపై నిరసన వ్యక్తం చేశారు. బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్ల్లో చీర్ లీడర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ల్లో ప్లేయర్లు కూడా తమ భుజాలకు బ్లాక్ రిబ్బన్ ధరిస్తున్నారు.